బయట వాళ్ళ ప్రభావాలు, బయట వాళ్ళ మాటలు, బయట వాళ్ళ ఏవి మార్చలేవు. మీదే విజను, మీదే లైఫ్, మీదే అని ఈ స్ఫూర్తినిచ్చే పాటలు. వాళ్ళిద్దరికి ఒకటే మాట చెప్పా. ఇద్దరి లిరిసిస్ట్లకు నేను చెప్పింది ఒకటే. సార్ నేను ఎప్పుడైనా లోలో ఉన్నప్పుడు వేటూరి గారిది పాట వింటా. మా ఊపిరి నిప్పుల ఉప్పెన, మా ఊహలు కత్తుల వంతెన, మా దెబ్బకు దిక్కడు పిల్లటిల్లిపోయే రంపంపం. ఆ సాంగ్ ఎప్పుడు వింటుంటా. యువత తాలూకు భావజాలం ఆ పాటలో ఉంటుంది, నాకు చాలా ఇష్టం. అలాగే ముందుకెళ్ళేవాళ్ళు, కాస్త ఫెయిల్యూర్లో ఉన్నవాళ్ళు, లేకపోతే చాలా హై గోల్స్ పెట్టుకున్న వాళ్ళు, నేడేరా నీకు నేస్తము రేపే లేదు, నిన్నంటే నిండు సున్నరా రానే రాదు. ఇవే వేటూరు గారు రాసిన ఈ పదాలే వాళ్ళకి చెప్పాను. దాని నుంచి వచ్చిన ఈ పాటలు. సో హోప్ యూ అండర్స్టాండ్ అండి. శ్రీలీల గారు డ్యాన్స్ చూసుకోవాల్సిన వాళ్ళు ఇమ్మీడియట్గా ఇంటికి వెళ్ళి యూట్యూబ్ ఓపెన్ చేయండి. బోల్డ్ పాటలు ఉన్నాయి. కళ్యాణ్ గారు డ్యాన్స్ చూసుకోవాల్సిన వాళ్ళు మార్చి 19న ఖచ్చితంగా సినిమాకి రండి. కళ్యాణ్ గారి డ్యాన్స్ చూడడానికి దేకులేంగేసి అలా పెట్టాము. దాని వెనకాల నా అంతరార్థం ఇది. ఇకపోతే అందరు ఎస్ చాలామంది ఎప్పటికీ రాలేదు. ఒకసారి డైరెక్షన్ డిపార్ట్మెంట్ దగ్గర ఇక్కడ ఉన్నారా? డైరెక్షన్ డిపార్ట్మెంట్ దగ్గర ఇక్కడే ఉన్నారు అనుకుంటున్నాను నేను. ఇప్పటికీ ఇంకా నేనన్నా ఒక పని అప్పచెప్పి ఒక పావు గంట పడుకుంటున్నా కానీ ఒక 3 రోజుల నుంచి పడుకోకుండా నా డిపార్ట్మెంట్ అంతా పనిచేస్తున్నారు. ముఖ్యంగా అఖిల్, రవి, మీ ఇద్దరు నాకు కుడి భుజం ఎడమ భుజంలో ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. దగ్గరలో ఉంటే టైం వేస్ట్ చేయకుండా స్టేజ్ మీదకి రండి, లేకపోయినా అక్కడి నుంచి చెయ్యి ఊపేయండి. ఇప్పటికి లేట్ అయింది. సో అఖిల్, రవి, కమ్ ప్లీజ్ కమ్ ఫాస్ట్గా. వీళ్ళిద్దరూ నాకు ఒక కుడి భుజం ఎడమ భుజం అంటే మీరు నమ్మండి. చూడండి, అసలు ఒక 3-4 రోజుల నుంచి నిద్ర లేకుండా పనిచేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అఖిల్. థ్యాంక్ యూ రవి. థ్యాంక్ యూ సో మచ్. ఇక కుడి భుజం ఎడమ భుజం అయితే గుండెకాయ ఒకటి ఉంది. మా బాబీ ఫాలోయింగ్ ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు. నేను పిలవలేదు ఇంకా. వీళ్ళిద్దరు నా కుడి భుజం ఎడమ భుజం అయితే మా బాబీ. యాక్చువల్గా బాబీ కోసం ఒక టీజర్ కట్ చేద్దాం అనుకుని నేను కళ్యాణ్ గారికి కూడా చెప్పాను. బాబీ మైత్రి మూవీ మేకర్స్ ఫ్రమ్ ద co-director of Gabbar Singh and Vakil Saab. Bobby, the unique and the most wanted co-director in the industry. Bobby నా గుండెకాయ అంతకంటే ఎక్కువ. ఎంత కష్టపడుతున్నాడంటే అస్సలు నాకు తెలిసి ఒక స్టేజ్లో నాకు టెన్షన్ వచ్చింది. ఆరోగ్యం అయిపోద్దేమో, నువ్వు 1 గంట పడుకో, నేను వెళ్తాను అని చెప్పి ఇలాగా షిఫ్ట్లు వారీగా పనిచేస్తున్నాం. బాబీ లేని షూటింగ్ నేను ఊహించుకోలేను. బాబీ ఇంతకంటే ఎలివేషన్లు ఎక్కువైతే. థ్యాంక్ యూ సో మచ్ బాబీ. ఒక స్టేజ్లో పాండమిక్ నుంచి బయటికి వచ్చి సినిమా చాలా త్వరగా ముగిస్తా పెట్టి వీళ్ళందరూ కష్టపడ్డారు. వీళ్ళ గురించి నేను చెప్పి తీరాలి. థ్యాంక్ యూ. ఒక స్టేజ్లో చాలా లోలో ఉన్నప్పుడు చాలా లోలో ఉన్నప్పుడు దెబ్బలు తిని మానసికంగా క్షతగాత్రం అయినప్పుడు కనీసం ఒక థాట్ ముందుకు తీసుకెళ్ళే ధైర్యం లేక, సత్తువ లేక, శక్తి లేక, అది నా సినిమా బిఫోర్ వచ్చిన సినిమా సరిగా ఆడకపోవడం అవ్వచ్చు, పాండమిక్ అవ్వచ్చు, సడన్గా ఒక మెంటల్ లో అవ్వచ్చు. మనం ఏం దేవుళ్ళం కాదు కదా, ఎవరైనా లోలో ఉంటారు కదా. అలాంటి ఒక లోలో ఉండి నన్ను నేను నిలబడమే చాలా కష్టం అన్న ఒక భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, నేనేది లోపల దాచుకోండి అందరికీ తెలుసు, ఓపెన్గా చెప్తున్నాను. ఒక డీప్ లోలో ఉన్నప్పుడు గజేంద్ర మోక్షంలో ఏనుగు కాలు మొసలి పట్టుకున్నప్పుడు ఏనుగు ప్రార్థిస్తే సిరిగింజప్పడు శంకరవు యుగమున్ జయదేవు సంధింపడే అని లక్ష్మీదేవికి కూడా చెప్పకుండా, చక్రము శంకు ఏమీ లేకుండా అలా ఒక స్పీడ్గా శ్రీహరి తన భక్తుడిని కాపాడడానికి వచ్చినట్టు, అలాంటి పరిస్థితుల్లో ఆ దేవుళ్ళలాగానే నా దేవుడు పవన్ కళ్యాణ్ గారు అన్నపూర్ణ స్టూడియోకి నన్ను పిలిచి నా దగ్గరకు వచ్చి త్వరగా షూటింగ్ ప్లాన్ చేసుకో అన్నారు. ఆ ఒక్క పిలుపుతో అప్పటి వరకు ఉన్న గాయాలు, అప్పటి వరకు ఉన్న స్వేదాలు, మరి పవనుడు కదా, వాయు వేగంతో అవన్నీ మాయమైపోయాయి. ఒక్కసారి షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఫినిష్ అయింది అనేది నిజంగా మా ఊహలో లేదు. ఎవ్రీ డే రేపు ఒక డైలాగ్ ఉంటుంది, సార్తో ఈ డైలాగ్ చెప్పించాలి, రేపు పొద్దున సార్తో ఈ వాక్, సార్తో ఈ హెయిర్ స్టైల్, సార్కి ఈ కాస్ట్యూమ్ వేయాలి,
ఈ హైలో నైట్ ఎక్సైట్మెంట్లో నిద్ర పట్టేది కాదు. ఆయన పరిగెత్తించాడు, ఆయన పరిగెత్తాడు మాతో పాటు. ఇందాక రవి గారు చెప్పింది అక్షరాల నిజం.